ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ వీడియో చూసే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 1వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 2వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 3వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము. ఇచ్చయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 4వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనము. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 5వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 6వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 7వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 8వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 9వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 10వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16 మరియు 17వ వచనములు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 11వ తేదీ.
ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా నుండును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 12వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 13వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకు. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 14వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనము. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 15వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 16వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి 7వ అధ్యాయము 3వ వచనము. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 17వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 50వ అధ్యాయము 7వ వచనము. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెముకి రాతి వలె చేసుకొంటిని. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 18వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 60వ అధ్యాయము 14వ వచనము. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 19వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి 6వ అధ్యాయము 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 20వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 21వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును.
దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 22వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఇర్మియా 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 23వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మీకా 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 24వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతలు 12వ అధ్యాయము 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 25వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తము తగును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 26వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 27వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 28వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 29వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 3వ యోహాను 1వ అధ్యాయము 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 30వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 జూలై 31వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్.